నెక్స్ట్ గ్లిమ్స్ చూస్తే అసలు నిజానికి ఇప్పటివరకు 4 నిమిషాల గ్లిమ్స్ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్‌ది 'డ్రాగన్' గ్లిమ్స్‌కి సంబంధించి అసలు ఇప్పటివరకు రాలేదు అంట. అంటే ఇది ఎట్లాంటి ఒక సెన్సేషన్ ఈ మూవీ గురించి? అంటే మూవీ పాన్ ఇండియా మూవీ అవుతుంది. అవును. అవుతుంది. అవుతుంది. పాన్ ఇండియా మూవీ అవుతుంది. అంతేకాదు అండ్ మార్కెట్ బాగా రేజ్ అవుతుంది జూనియర్ ఎన్టీఆర్‌కి. ఓకే. అది ఫిల్మ్ ఇండస్ట్రీ పరంగానే కాదు, పొలిటికల్ కూడా స్టార్ట్ అవుతుంది. ఖచ్చితంగా పాన్ ఇండియాలో RRRలో రావాల్సిన పేరు ప్రఖ్యాతులు ఏవైతే జూనియర్ ఎన్టీఆర్‌కు ఉన్నాయో అవి 2027లో చూస్తారు. ఓకే. చాలా గట్టిగా చూస్తారు. హీల్ కమ్ బ్యాక్ అగైన్. ఒకప్పుడు ఏదైతే కోరుకున్నారో వార్ సినిమా పోయింది, అయిపోయింది అన్నారు. RRRలోనేమో రామ్ చరణ్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు అన్నారు. అందరూ దేవరాయ అయితే ఏదో ఓకే ఒక్కసారి చూడొచ్చు అన్నారు. సో ఎవరు ఏ కామెంట్స్ చేసినా, ఎవరు ఎన్ని మాట్లాడినా, ఇప్పుడు ఆ డ్రాగన్ సినిమా ఇవన్నీ ఏదైతే కాసేపు పక్కన పెడితే 2027 నుంచి జూనియర్ ఎన్టీఆర్ అంటే ఏమిటి అనేది తెలుగు సినిమా ఇండస్ట్రీయే కాదు, యావత్ భారతావనిలో ఫిలిం ఇండస్ట్రీ ఐడెంటిఫై చేస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ ఇండస్ట్రీ చాలా చక్కగా చూస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ వ్యక్తిగతంగా ఒక క్వశ్చన్ గురుగారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు సంబంధించి చాలా సున్నితంగా చెప్పుకున్నారు, తప్పుకున్నారు. అయినప్పటికీ కూడా జూనియర్ ఎన్టీఆర్ ఈ గ్లిమ్స్ రిలీజ్ అయిన తర్వాత అభిమానులు చాలా మంది తన ఇంటికి వెళ్ళి సీఎం జూనియర్ ఎన్టీఆర్, సీఎం నందమూరి తారక రామారావు అనే అనౌన్స్మెంట్స్ బాగా నినాదాలు చేసిండ్రు. అసలు ఎందుకంటే ఇంత సున్నితంగా తప్పుకున్న రాజకీయాల్లో పెద్దగా నిజంగా కలుపుగోలుగా లేకపోయినా దూరం ఉంటున్నా కూడా ఇప్పటికీ ఒక సీఎం జూనియర్ ఎన్టీఆర్ అని అనటం అంటే ఎట్లా చూడొచ్చు దీన్ని? నందమూరి తారక రామారావు గారు సీఎంగానే కదమ్మా చేశారు. సో ఆ చరిష్మా ఆ విధానం అంతా కూడా మళ్ళీ ఈ జూనియర్ ఎన్టీఆర్కే ఉంది, ఇంకెవరికి లేదు. అంతే అంటారా? ఎవరికి లేదు. ఇప్పుడు మీరు గమనించండి, నేను ఇంతకుముందు కూడా మన మాధ్యమాల్లో చెప్పా, నేను 38వ సంవత్సరం దాటాకే జూనియర్ ఎన్టీఆర్కి రాజకీయపరమైన విధానం మొదలవుతుంది అని. ఆ మధ్య ఒకసారి ఎన్నికల్లో క్యాంపెయిన్లని అవని ఇవన్నీ తిప్పారు. ఇదంతా ఉడుకునెత్తురు, ఆవేశం, ఆక్రోశం అన్నీ ఉంటాయి. జూనియర్ ఎన్టీఆర్ని శుభ్రంగా వాడుకుంటున్నారు తప్ప అక్కడ జూనియర్ ఎన్టీఆర్ మీద ప్రేమ కాదు, పతికట కాదు. దీనివల్ల తనకి కొంత శారీరకమైన ఇబ్బందులు కూడా వస్తాయి, ఇబ్బందులు కలుగుతాయి అని సంథింగ్. తర్వాత ఏదో యాక్సిడెంట్ అయింది, అబ్బాయి అది దానివల్ల ఆయనకు వచ్చే నష్టం లేదు. మళ్ళీ ఆ పిల్లవాడు వస్తాడు, సినిమాల్లో చేస్తాడు, తన సత్తా చాటుతాడు. కానీ రాజకీయపరమైన జీవితం మాత్రం 38వ సంవత్సరం పూర్తయిన తర్వాత అప్పుడు మళ్ళీ తిరిగి ఆ ప్రభావం మొదలవుతుందని ఓయమ్మ 10 ఏళ్ల క్రితమే ఆ ఎన్నికల్లో క్యాంపెయిన్ వచ్చినప్పుడే చెప్పా, ఇదంతా ఉత్తి తాటాకు చప్పళ్ళు, దీనివల్ల ఏం ఉండదు, జూనియర్ ఎన్టీఆర్కి ఏ రకమైన ఉపయోగం ఉండదు అని అన్నా. 38 ఏళ్ల తర్వాత ఖచ్చితంగా రాజకీయాల్లో చూస్తాం. 38 ఏళ్ల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ యొక్క విధానంలో రాజకీయ పరమైన అడుగులు స్పష్టంగా కనబడతాయి. తన కోసం కాదు, తన తాత యొక్క అభిమానుల కోసం, తన తండ్రి యొక్క అభిమానుల కోసం, తనని ఏ రకంగా అయితే ఒక అభివృద్ధి పదంలో చూడాలని కోరుకునే అభిమానుల కోసం తప్పకుండా జూనియర్ ఎన్టీఆర్ వచ్చి తీరుతాడు. అక్కడ తాత, ఇక్కడ మనవడు, అంతే. మధ్యలో ఎన్ని వచ్చినా అవి నిలబడేవి కాదు. ఎందుకు గురుగారు చరిష్మా ఒక్క జూనియర్ ఎన్టీఆర్కే ఉంది అని అనిపిస్తుంది మీకు? ఎందుకంటే నాకు అనిపించడం ఏమిటి, మీరు యావత్ భారతావని కాసేపు పక్కన పెడదాం, తెలుగు రాష్ట్రాల్లో అడగండి. జూనియర్ ఎన్టీఆర్ యొక్క విధానంలో ఈరోజు వరకు కొంచెం బాగా దగ్గరగా అభిమానులకి ఆ మహానుభావుడు ఎన్టీఆర్ తర్వాత మళ్ళీ ఆ స్థాయి ప్రేమ, అభిమానం నందమూరి వంశంలో ఎవరికి ఉంది? జూనియర్ ఎన్టీఆర్కి ఉంది. ఏం బాలకృష్ణ గారి కొడుకు ఎందుకు లేదు? లేదు, ఉండదు, రాదు, అవ్వదు, అంతే. ఇది నేరుగా నేను ఆయనకే చెప్పా, ఎవరో బయట వాళ్ళకి కాదు. నన్ను 10 నిమిషాలకు మాట్లాడదాం అనుకుని పిలిచి 2 గంటల 45 నిమిషాలు నాతో ముచ్చటించడం, మాట్లాడడం, ఎన్నో మంచి విషయాలు పంచుకోవడం జరిగింది. అప్పుడు వైసీపీ గవర్నమెంట్ ఉంది ఆంధ్రాలో. నేను అప్పుడే చెప్పా, ఆయన అడిగారు, తన అల్లుళ్ళ గురించి, కూతురు గురించి, అందరి గురించి అడిగారు, అన్నీ చెప్పా. మరి బాలకృష్ణ గారికి ఉన్న కోపానికి నేను చెప్పే వాటిలో అబద్ధం ఉంటే లేపి తంతాడు నన్ను. కానీ ఆ పని చేయలా. ఎందుకని? ఆయనకి తెలుసు నేను చెప్పినవి పచ్చి నిజాలు, చెబుతున్నవి పచ్చి నిజాలు. సో జరగబోయేది కూడా అదే జరుగుతుందన్న నమ్మకంతో ఆయన నన్ను చక్కగా ఎంతో ఆప్యాయంగా పలకరించి వారి తండ్రి గారి యొక్క చిత్రపటాన్ని ఇచ్చి ఎంతో గౌరవించి
చక్కగా పండు తాంబూలంతో చక్కగా పంపించారు. ఇవాళ ఆ రోజు నేనేం చెప్పానో ఇవాళ అవే జరిగినాయి. కాకపోతే జరిగిన తర్వాత గుర్తుండంగా, జరగకపోతే గుర్తుంటాం. జరిగాయి కాబట్టి గుర్తుండవు. పర్వాలేదు, ఇప్పుడు నేను చెప్పింది జరిగింది కాబట్టి నువ్వు నన్ను పిలవలేదనే నీచపు సంస్కృతిని అది కాదు. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ మళ్ళీ ఆ సీనియర్ ఎన్టీఆర్ అంతటి చరిష్మాని సంపాదించి తీరుతాడు. ఓకే. అంతే.